భారతదేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక చరిత్ర. తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరినీ ఒక దగ్గరికి చేర్చి అత్యంత పెద్ద సభలు పెట్టిన దాంట్లో ప్రపంచంలోనే 5 పెద్ద సభలలో ఒక సభ వరంగల్లో జరిగింది. వరంగల్లో జరిగిన అంత పెద్ద సభ మరలా ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఏ సంఘం కూడా నిర్వహించలే. కాబట్టి వరంగల్ గడ్డకి ఉద్యమాల్లో ముందుండడంతో పాటు ప్రజల సమీకరణలో కానీ బహిరంగ సభలు పెట్టడంలో కానీ తన శక్తిని చాటడంలో వరంగల్ గడ్డ ఎప్పుడు ముందున్నది. ఇవాళ వరంగల్ ప్రాంతాన్ని ఆనుకొని ఇక్కడ జరుగుతున్న ఈ సభలో ఖచ్చితంగా ఇంతకుముందు చేసిన సభల కంటే ఇంకా ఉధృతంగా ఈ సభ సాగుతుంది. ఈ సభకొచ్చే ప్రజానీకం కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన ఏ విధంగా చేయాలన్న దాన్ని ఒకటే దాంతో మొత్తం కూడా ముందు కదిలినరో ఇవాళ ఈ సభకు కూడా తెచ్చుకున్న తెలంగాణ మరలా తెరలైతాంది. ఇవాళ మొత్తం తెలంగాణలో మళ్ళా దొంగలు పడ్డారు. ఆ దొంగల్ని తరిమేదాకా ఖచ్చితంగా మనందరం కూడా నిద్రపోవద్దు. దానికి నాంది ప్రస్తావనే ఈ సభ కాబోతున్నది. ఖచ్చితంగా లక్షలాదిగా పాల్గొనే ఈ సభలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా కథానాయకుడై రాబోతున్నాడు. తమకు తాముగా ఇవాళ చాలా మంది కూలీ చేస్తూ ఏదో విధంగా ఖచ్చితంగా మాకు మేమే వస్తాం, మాకు వెహికల్స్ మీరు ప్రొవైడ్ చేస్తే చాలని చెప్పేసి అంటున్నారు. వెహికల్స్ లేని దగ్గర మేము మోటార్ సైకిల్ మీద వస్తాం, బండ్ల మీద వస్తాం అని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా ఎవరికి వాళ్ళు కథానాయకులే వస్తున్నారు. మాకు విశ్వాసం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే వరంగల్ గడ్డ ముందున్నదో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ సభను జయప్రదం చేయడంలో ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఖచ్చితంగా మేము అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా తెలంగాణ సాధించినమో తెలంగాణ పునర్నిర్మాణంలో ముందున్నామో రేపు జరిగే మళ్ళా తెలంగాణని తెరలు కాకుండా చూసుకోవడం కూడా కేసీఆర్ గారు మాత్రమే నాయకునిగా ఖచ్చితంగా అందరం కలిసి బ్రహ్మాండంగా ఈ సభను సక్సెస్ చేయబోతున్నాం. ఇక్కడ ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని పక్కన ఇవాళ ఈ స్టేషన్ గన్పూర్ కానీ జనగామ కానీ ఇక్కడ ఇప్పుడు మేము చూసుకుంటూ వచ్చినాం. మా అందరికి కావాల్సిన ప్లేసెస్ కూడా ఎక్కడ కూడా చూసుకొని వచ్చినాం. ఈ యొక్క సభకు కృషి చేస్తున్న నాయకులు కార్యకర్తలు అందరం కూడా మొత్తం ఐకమత్యంగా పనిచేస్తూ ఇది అద్భుతమైన సభగా ఖచ్చితంగా వరంగల్ చరిత్రలో చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఎవరికి వాళ్ళే మొత్తం కూడా కథానాయకులే రావాలని చెప్పేసి వాళ్ళని కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.